అంటే దేవుని వ్యూహం ఏమిటో ప్రత్యక్ష గుడారపు కొలతలోనే ఉన్నది. వ్యూహం ఏంటంటే ఒక శత్రువైన సాతాను చేతుల నుంచి అనగా పాపములో పట్టబడినటువంటి మనుషులను ఆ పాపం నుంచి ఎలాగ విడిపించాలో దేవుడు ఒక వ్యూహాన్ని రచించాడు. ఆ వ్యూహమే ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణము, ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, దాని కొలతలు. ఇప్పుడు మనందరం ఎవరిమి? మన దేవుడు సైన్యాధిపతి అని అన్నాం. ఇప్పుడు మనం ఎవరిమి? మనందరం ఎవరివి? సైనికులు. పరమగీతాల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయం 10వ వచనంలో. పరమగీతాల గ్రంథంలో మనందరము దేని కొరకు సిద్ధపడాలి? దేవుడు ఏర్పాటు చేసిన వ్యూహాన్ని గురించి మనకు తెలియాలి. ఇప్పుడు యుద్ధానికి పోయేవాడికి వ్యూహం తెలియాలా లేదా? ఇప్పుడు శత్రువుల మీదకి యుద్ధానికి పోతున్నాం, ఎలాగ పడితే అలా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు వాడి బలం ఏంటో తెలియాలా? అవకొడోడు ఏం ఆయుధాలు ఉన్నాయో తెలియాలా? అంటే ఎదుటోడి బలము, ఎదుటోడి ఆయుధాలు, వాడి జ్ఞానము, వాడి తెలివిని మనం అంచనా వేసి అప్పుడే వాడిని మనము ఢీ కొట్టాలి. అవునా కాదు?